హాయ్ ఫైనల్ ఇయర్ హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ గురించి చెప్పుకుంటాం. లాస్ట్ క్లాస్లో టీఎల్సీ గురించి చెప్పుకున్నాం, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. ఇప్పుడు హెచ్పిఎల్సి హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఈ హెచ్పిఎల్సి అనేది ఫార్మాస్యూటికల్ ల్యాబ్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. మీరు నెక్స్ట్ ఎంఎస్సీ కంప్లీట్ అయ్యాక ఫార్మా సైడ్ వెళ్ళే ఉద్దేశం ఉన్న వాళ్ళు హెచ్పిఎల్సి గురించి మీకు పూర్తిగా అవగాహన ఉండాలి. ఇందులో హెచ్పిఎల్సిలో ప్రిన్సిపల్ ఫస్ట్ది ఏంటంటే ప్రిన్సిపల్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది డిస్ట్రిబ్యూషన్ లా ఆఫ్ అబ్జార్ప్షన్ ఫినామినా. అంటే ఇది డిస్ట్రిబ్యూషన్ లా మీద బేస్ అయి ఉంటుంది. హెచ్పిఎల్సి అనేది డిస్ట్రిబ్యూషన్ లా మీద బేస్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ దట్ డిఫరెంట్ కాంపౌండ్స్ ఆర్ అబ్జార్బ్డ్ at different places on the stationary phase of the column. ఇందులో హెచ్పిఎల్సిలో ఒక కాలం ఉంటుంది. ఓకే, కాలం అంటే మనకి బ్యూరేట్ ఎలా ఉంటుందో దాన్ని కొద్దిగా పెద్ద సైజులో ఉంచుకోవాలి, అది కాలం. ఓకే, ఆ కాలంనే స్టేషనరీ ఫేజ్గా యూజ్ చేసుకుంటాం ఇక్కడ. అంటే స్టేషనరీ ఫేజ్కి బేస్మెంట్ మాట అది. ఇక్కడ స్టేషనరీ ఫేజ్ మీద డిఫరెంట్ కాంపౌండ్స్ అబ్జార్బ్ అయ్యి డిఫరెంట్ ప్లేసెస్లో ఫామ్ అవుతాయి. స్టేషనరీ ఫేజ్ మీద డిఫరెంట్ కాంపౌండ్స్ అబ్జార్బ్ అయ్యి డిఫరెంట్ ప్లేసెస్లో ఫామ్ అవుతాయి. ఓకే, మనకి పేపర్ క్రోమటోగ్రఫీ చెప్పుకున్నాం, టీఎల్సీ టిన్ లేయర్ క్రోమటోగ్రఫీ చెప్పుకున్నాం. అక్కడ కూడా అంతే, స్పాట్స్ ఉండి మూవ్ అయిన తర్వాత మొబైల్ ఫేజ్లో పెట్టినప్పుడు మూవ్ అయిన తర్వాత స్పాట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఫామ్ అవుతున్నాయి కదా. అదేవిధంగా ఇక్కడ కూడా డిఫరెంట్ కాంపౌండ్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మొబైల్ ఫేజ్ అనేది లిక్విడ్ యూజ్ చేస్తాం. దీని డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ వేస్తున్నాను. ఫస్ట్ మొబైల్ ఫేజ్ ఉంటుంది. మొబైల్ ఫేజ్ ఇది ఇంజెక్షన్ పాయింట్. ఇది ఇప్పుడు గీసేది ఇది స్టేషనరీ ఫేజ్ మాట. ఇక్కడ ఇదంతా స్టేషనరీ ఫేజే. ఏ అనే కాంపౌండ్, బి అనే కాంపౌండ్. దీన్ని కాలం అంటాం, క్రోమటోగ్రఫీ కాలం అంటాం. క్రోమటోగ్రఫీ కాలం. ఇది డిటెక్టర్. అంటే ఏం జరుగుతుందన్నది అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. డిటెక్టర్ మనకి కాంపోనెంట్స్ సెపరేట్ అయ్యాక వచ్చిన శాంపుల్ ఇది ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ డిటెక్టర్ నుంచి క్రోమటోగ్రామ్ అంటే ఆ కాంపోనెంట్స్ ఎంతవరకు సెపరేట్ అయింది లేదా అసలు సెపరేట్ అవ్వలేదా అన్నది క్రోమటోగ్రామ్లో తెలుస్తుంది. ఓకే, చూడమ్మా, హెచ్పిఎల్సి యొక్క డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మొబైల్ ఫేజ్ అంటే ఇక్కడ సాల్వెంట్ ఉంటుంది. ఇది ఇంజెక్షన్ పాయింట్ అంటే శాంపుల్ ఇక్కడ ఇంజెక్ట్ చేస్తావు. ఇది క్రోమటోగ్రఫీ కాలం. ఇక్కడ కాంపోనెంట్స్ సెపరేట్ అవుతాయి. అది సెపరేట్ లేదా అక్కడ అసలు ఏం జరుగుతుంది అన్నది డిటెక్టర్లో తెలుస్తుంది. ఎంతవరకు ప్రాసెస్ వచ్చిందన్నది క్రోమటోగ్రాము చెప్తుంది. ఇక్కడ సెపరేట్ అయిన కాంపౌండ్స్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది హెచ్పిఎల్సి. ఇక్కడ స్టేషనరీ ఫేజ్గా ఏమి యూజ్ చేస్తామంటే సిలికా యూజ్ చేస్తాం, లేదా
నైట్రేట్ గ్రూప్స్ ఏవైనా యూజ్ చేస్తాం అంటే సిలికా నైట్రేట్ గ్రూప్స్ లేదా సిలికా ఎనాల్కైల్ బాండెడ్ సిలికా యూజ్ చేస్తాం. మొబైల్ ఫేజ్ ఏమేమి యూజ్ చేస్తామంటే ఎన్హెక్సేన్ యూజ్ చేయవచ్చు, లేదా ఎన్ ఆక్టేన్ యూజ్ చేయవచ్చు, లేదా క్లోరోఫామ్ లేదా మెథైల్ ఆల్కహాల్ వాటర్ ఇవి యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎలా చూడండి, మొబైల్ ఫేజు సాల్వెంట్ ఇలా మూవ్ చేస్తుంది. మనకి ఇచ్చిన శాంపుల్లో 2 కాంపౌండ్స్ ఉన్నాయనుకోండి, ఇచ్చిన శాంపుల్లో 2 కాంపౌండ్స్ ఉంటాయి. ఆ శాంపుల్ని ఇక్కడ ఇంజెక్ట్ చేస్తాం. అది శాంపుల్ ఇలాగ కిందకి మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత ఇక్కడ కాలం క్రోమటోగ్రఫీ ఉంది. ఇక్కడ కాలం, ఈ కాలంలోని ఇక్కడ ఇంజెక్ట్ అయిన శాంపుల్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కాంపౌండ్స్ అనేవి సెపరేట్ అవుతాయి. అక్కడ మనం ఇదంతా డిటెక్టర్లో అబ్జర్వ్ చేయవచ్చు. క్రోమటోగ్రామ్లో ఏం అబ్జర్వ్ చేయవచ్చు అంటే కాంపౌండ్స్ సెపరేట్ అవుతున్నాయా లేదా, ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందన్నదే క్రోమటోగ్రామ్లో తెలుసుకోవచ్చు. ఇక్కడ సెపరేట్ అయిన శాంపుల్ కాంపౌండ్స్ ఉన్నాయి కదా, ఏ అనే కాంపౌండ్, బి అనే కాంపౌండ్, ఆ శాంపుల్ని ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది హెచ్పిఎల్సి హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అంటాం. ఇక్కడ డిటెక్టర్ అంటున్నాం కదా, ఆ డిటెక్టర్ అనేది యూవీ డిటెక్టర్. అంటే అక్కడ యూవీ లైట్ ఉంటుంది. ద యూవీ డిటెక్టర్ మెజర్ ది అబ్జార్బెన్స్ ఆఫ్ ది ఈచ్ కాంపౌండ్. అంటే యూవీ డిటెక్టర్లో మెజర్ చేస్తుంది ఈచ్ కాంపౌండ్ని. అక్కడ 2 ఉండొచ్చు లేదా 4 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ అక్కడ ఉన్న శాంపుల్కి కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం ప్రీవియస్ క్లాసుల్లో బీర్స్లా చెప్పుకున్నాం. ఆ బీర్స్లా ఏం చెప్తుందంటే అబ్జార్బెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు పాత్ లెంత్ అండ్ కాన్సన్ట్రేషన్ అని చెప్తుంది. ఆ బీర్స్లా అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. అబ్జార్బెన్స్ ఈజ్ ఈక్వల్ టు లేదా ప్రపోర్షనల్ బీసీ. అబ్జార్బెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి. ఏ అనేది ప్రపోర్షనల్ కాన్స్టెంట్, బి అనేది పాత్ లెంత్ ఆఫ్ ది ట్యూబ్, సి అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది కాంపోనెంట్. చూడమ్మా, ఇక్కడ బి అంటే ఏంటంటే పాత్ లెంత్ ఆఫ్ ది ట్యూబ్, సి అంటే ఏంటంటే ఈ కాంపౌండ్స్ యొక్క కాన్సన్ట్రేషన్. ఓకే, ఆ విధంగా అబ్జార్బెన్స్ని కాల్కులేట్ చేస్తాం. ఇందులో హెచ్పిఎల్సిలో మరలా 2 టైప్స్ ఉంటాయి. నార్మల్ ఫేజ్ హెచ్పిఎల్సి, రివర్స్ ఫేజ్ హెచ్పిఎల్సి. ఫస్ట్ది నార్మల్ ఫేజ్ హెచ్పిఎల్సి, రివర్స్ ఫేజ్ హెచ్పిఎల్సి. నార్మల్ ఫేజ్ హెచ్పిఎల్సి, రివర్స్ ఫేజ్ హెచ్పిఎల్సి. నార్మల్ ఫేజ్ ఫస్ట్ది ఈ 2 చూడమ్మా, ఈ 2 ఈజీగానే ఉంటుంది. నార్మల్ ఫేజ్ హెచ్పిఎల్సి అంటే ఏంటంటే ఇక్కడ స్టేషనరీ ఫేజ్, మొబైల్ ఫేజ్ తీసుకుంటున్నాం కదా. నార్మల్ ఫేజ్ హెచ్పిఎల్సి పోలార్ స్టేషనరీ ఫేజ్ ఈజ్ యూజ్డ్. The adsorbed compounds are destroyed from the stationary phase by passing non-polar solvent. అంటే స్టేషనరీ ఫేజ్ పోలార్ సాల్వెంట్ యూజ్ చేస్తాం, అంటే పోలార్ కాంపౌండ్స్ లేదా పోలార్ సాల్వెంట్ యూజ్ చేస్తాం స్టేషనరీ ఫేజ్లో. మొబైల్ ఫేజ్ వచ్చేసరికి నాన్ పోలార్ సాల్వెంట్ యూజ్ చేస్తాం. అదవుతుందా? నార్మల్ ఫేజ్లో స్టేషనరీ ఫేజ్,
ఏమి యూజ్ చేస్తాం? పోలార్. మొబైల్ ఫేజ్ నాన్ పోలార్ సాల్వెంట్. నార్మల్ ఫేజ్ హెచ్పిఎల్సి, స్టేషనరీ ఫేజ్ పోలార్ సాల్వెంట్ యూజ్ చేస్తాం, మొబైల్ ఫేజ్ నాన్ పోలార్ సాల్వెంట్ యూజ్ చేస్తాం. రివర్స్ ఫేజ్ హెచ్పిఎల్సి, రివర్స్ ఫేజ్ హెచ్పిఎల్సి అండ్ దీని రివర్స్. నాన్ పోలార్ సాల్వెంట్ ఏమో స్టేషనరీ ఫేజ్ యూజ్ చేస్తాం. నాన్ పోలార్ యూజ్ చేస్తాం. మొబైల్ ఫేజ్ వచ్చేసరికి పోలార్ సాల్వెంట్ యూజ్ చేస్తాం. రివర్స్ ఫేజ్ హెచ్పిఎల్సి, స్టేషనరీ ఫేజ్ ఏమో నాన్ పోలార్ యూజ్ చేస్తాం. మొబైల్ ఫేజ్ వచ్చేసరికి పోలార్ సాల్వెంట్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది ప్రిన్సిపుల్. ఇదంతా ప్రిన్సిపుల్. ప్రాసెస్ చెప్పుకున్నాం, ప్రొసీజర్ చెప్పుకున్నాం. అందులో మరలా 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. నార్మల్ ఫేజ్ హెచ్పిఎల్సి, రివర్స్ ఫేజ్ హెచ్పిఎల్సి చెప్పుకున్నాం. ఇది డిస్ట్రిబ్యూషన్ లా మీద బేస్ అయి ఉంటుందని చెప్పుకున్నాం. హెచ్పిఎల్సి అనేది, హెచ్పిఎల్సి అంటే ఏంటి? హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ హెచ్పిఎల్సి. అప్లికేషన్స్ అన్నా యూజెస్ అన్నా ఒకటే. మీకు యూజెస్ అని అడిగినా ఇవే రాయాలి. డిటర్మినేషన్ ఆఫ్ ప్యూరిఫై ఆఫ్ ది శాంపుల్. హెచ్పిఎల్సి ద్వారా శాంపుల్ని ప్యూరిఫై చేయవచ్చు. ద ప్రోగ్రెస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఇన్ ల్యాబొరేటరీ. అంటే ల్యాబొరేటరీలో కెమికల్ రియాక్షన్ అంటే రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ రియాక్షన్ కంప్లీట్ అయిందా లేదా అన్నదే హెచ్పిఎల్సి ద్వారా తెలుసుకోవచ్చు. ద ప్రోగ్రెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అనేది ఎంతవరకు వచ్చిందన్నది హెచ్పిఎల్సి ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అన్నోన్ కాంపౌండ్స్ని ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ని అంటే 2 or more కాంపౌండ్స్ ఉన్నప్పుడు వాటిని సెపరేట్ చేయడానికి హెచ్పిఎల్సి యూజ్ చేస్తాం. నెక్స్ట్ పోలార్ కాంపౌండ్స్, నాన్ పోలార్ కాంపౌండ్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయనుకోండి, వాటిని సెపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ అయాన్స్ కూడా, క్యాటయాన్, యానియాన్, వాటిని సెపరేట్ చేయడానికి హెచ్పిఎల్సి అనేది యూజ్ అవుద్ది. నెక్స్ట్ సెపరేషన్ ఆఫ్ ఆర్గానిక్ సాల్ట్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయనుకోండి, సాల్ట్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయంటే ఏంటి? మిక్సర్ అవుతుంది. అందులో 2 యానియాన్స్ 2 క్యాటయాన్స్ ఉన్నాయి. ఓకే, 2 సాల్ట్స్ ఉంటాయి అందులో. అటువంటి సాల్ట్స్ని సెపరేట్ చేయడానికి హెచ్పిఎల్సి అనేది యూజ్ అవుద్ది. ఓకే, ప్రిన్సిపల్ చెప్పుకున్నాం, ప్రొసీజర్ చెప్పుకున్నాం, హెచ్పిఎల్సి యొక్క అప్లికేషన్ చెప్పుకున్నాం. ఇక్కడితో హెచ్పిఎల్సి అనేది కంప్లీట్ అయింది. ఓకేమ్మా.